వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. సిగరెట్ ఒక చిన్న అలవాటుగా మారిపోయి అది ఒక ప్రాణాలనే బలిదీసే ఒక వ్యసనంగా మారుతుంది. పొగ తాగే వ్యక్తి ఆరోగ్యానికే కాదు, ఆ పొగను పీల్చేటువంటి కుటుంబ సభ్యులు, ఆ పక్కనున్నటువంటి చిన్నారులు, చుట్టుపక్కల ఉన్నవారు కూడా తీవ్ర ముప్పు ఏర్పడుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ నుంచి గుండె జబ్బుల వరకు, స్ట్రోక్స్ నుంచి అలా ఎన్నో అనారోగ్యాలకు ఈ స్మోకింగ్ అనేది ఒక కారణమవుతుంది. మరి తెలిసి కూడా ఎందుకు ఈ వ్యసనాన్ని వదులుకోలేకపోతున్నారు? పొగ తాగే వారి కంటే పాసివ్ స్మోకింగ్ బాధితుల పరిస్థితి ఎందుకు ప్రమాదకరంగా మారుతుంది? ప్రభుత్వం కానీ సమాజం కానీ ఏం చేస్తే ఇదంతా కట్టడి జరుగుతుంది? ఇదే అంశాలకు సంబంధించి ఈరోజు మనతో పాటు చర్చలో పాల్గొనడానికి డాక్టర్ విశ్వేశ్వరన్ గారు, సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, ఈసీఎంఓ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ టీమ్, యశోద హాస్పిటల్ ఉన్నారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే. యా ఎస్ సార్, అంటే స్మోకింగ్ అనేది నాకు జస్ట్ ఒక అలవాటు మాత్రమే, నేనేం దానికి పూర్తిగా అడిక్ట్ అవ్వలేదు అని చెప్పి చాలామంది చెప్తుంటారు. అయితే ఈ స్మోకింగ్ చేసే దాంట్లో ముఖ్యంగా చూసుకుంటే కనుక నికోటిన్ ఉంటుందని అందరికీ తెలుసు. అయితే ఇది మనిషి పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అసలు? అదే అండి, ఇప్పుడు స్మోకింగ్ లో నార్మల్ సిగరెట్ స్మోకింగ్ లేదంటే బీడీ స్మోకింగ్ లో నికోటిన్ అంటే ఒక సబ్స్టెన్స్ ఉందండి. ఆ నికోటిన్ ఏం చేస్తుందంటే మన అడిక్టివ్ పొటెన్షియల్ ఇంక్రీజ్ చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ మీరు ఒక్క సిగరెట్ నుంచి స్టార్ట్ చేస్తారు, తర్వాత అది ఒక 2 సిగరెట్ అవుతుంది, తర్వాత అట్లే ప్యాక్స్ ఆఫ్ సిగరెట్ వరకు పోవడం, అడిక్షన్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ నికోటిన్ అంటే అది లంగ్స్ ఒక్కటి కాదు, మన హోల్ బాడీలో దాని ఎఫెక్ట్ ఉంటది. ఇప్పుడు లంగ్స్ లో ఏం అవుతుందంటే ఆ స్మోక్ మన ఇన్హేల్ చేయడం టైంలో మన లంగ్స్ లో సిఓపిడి అంటే ఒక క్రానిక్ లంగ్ ప్రాబ్లం రావడం రిస్క్ పెరుగుతుంది. తర్వాత ఇప్పుడు స్మోకింగ్ చేయడం నుంచి మన లంగ్ క్యాన్సర్ రిస్క్, లేదంటే లంగ్ రిలేటెడ్ ఫర్దర్ క్యాన్సర్స్, మనకు ప్లూరా క్యాన్సర్, మీసోథెలియమా అంటే చెప్తాను, ఈ అన్ని క్యాన్సర్ రిస్క్ పెరగడం రిస్క్ కూడా ఉంది. బట్ ఈ నికోటిన్ లంగ్స్ ఒక్కటి కాదు, మన హోల్ బాడీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో దాని నుంచి బీపీ పెరగడము, సడన్ హార్ట్ అటాక్ రావడము, లేదంటే మనకు అదర్ ఫార్మ్స్ ఆఫ్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, తర్వాత బ్లాడర్ క్యాన్సర్, రీనల్ క్యాన్సర్ అట్లా, లేదంటే ఫీమేల్స్ లో స్మోక్ చేస్తే మనకు బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, అట్లా అన్ని ప్రకారం క్యాన్సర్ రావడం రిస్క్ పెరుగుతుంది. అండ్ ఈ నికోటిన్ అంటే ఇట్స్ వెరీ వెరీ డేంజరస్ అడిక్టివ్ సబ్స్టెన్స్. మనకి ఎట్లా బాకీ డ్రగ్స్ మీద అడిక్షన్ ఉంటది, అంత సివియర్ గా ఈ నికోటిన్ మనకు అడిక్షన్ లెవెల్స్, నికోటిన్ నుంచి మనకు అడిక్షన్ లెవెల్స్ పెరుగుతుంది. అందుకే స్మోకింగ్ అవాయిడ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ముఖ్యంగా స్మోకింగ్ చేసే వాళ్ళు ఒక ఎత్తు అయితే, స్మోకింగ్ పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుంది అంటారు. నిజంగా అంటే స్మోకింగ్ చేసే వాళ్ళకంటే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందా, లేకపోతే అది నార్మల్గా వచ్చినటువంటి ఒక రూమర్గా చెప్పుకోవాలా? సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మన స్మోకింగ్ చేసిన వాళ్ళకు ప్రాబ్లం అంటే మనకు అందరూ లైక్ వీ నో దట్ ఎనీ స్మోకర్ ఇస్ అట్ హైయర్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ ప్రాబ్లమ్స్ అండి. బట్ ప్రాబ్లం ఏంటంటే, మీరు స్మోక్ చేయలేదంటే కూడా మీ దగ్గర ఉన్న వాళ్ళు స్మోక్ చేస్తే దాని నుంచి కూడా మీకు సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఈ కండిషన్ పేరే సెకండ్ హ్యాండ్ స్మోక్. సో ఈ సెకండ్ హ్యాండ్ స్మోక్, ఇప్పుడు మీరు ఇంట్లో మీరు స్మోక్ చేస్తే ఈ స్మోక్ ఫ్యూమ్స్, డస్ట్ అన్ని మీ సోఫా మీద లేదంటే బెడ్షీట్ మీద ఉంటది. ఇప్పుడు మీ పిల్లలు లేదంటే మీ ఇంట్లో ఉంట వాళ్ళు స్మోక్ చేయలేదంటే కూడా ఆ ప్యాసివ్ స్మోక్ నుంచి మనకు చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. సో అందుకే మీరు ఇంటిలో స్మోక్ చేయడం చేస్తే మీ ఒకటి కాదు, మీ రిలేటెడ్ పీపుల్స్ కూడా ఆ ఇబ్బంది అంటే రావచ్చు. సెకండ్, నాన్ స్మోకింగ్ రిలేటెడ్ లంగ్ క్యాన్సర్ అంటే కూడా చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం చూస్తే ఆల్మోస్ట్ ఇంతకు ముందు ఎట్లా ఉంటదంటే స్మోక్ చేస్తే లంగ్ క్యాన్సర్ వస్తుంది, బట్ ఇప్పుడు అట్లా కాదు. ఆల్మోస్ట్ 15 to 40% ఆఫ్ లంగ్ క్యాన్సర్స్ ఆర్ నాన్ స్మోకింగ్ రిలేటెడ్ లంగ్ క్యాన్సర్. సో దానికి రీజన్ ప్యాసివ్ స్మోకింగ్ ఉండొచ్చు, లేదంటే ఇండోర్ అండ్ అవుట్డోర్ పొల్యూషన్ ఉండొచ్చు, లేదంటే కొంచెం ఎస్పెషల్లీ విలేజ్ సైడ్ లో ఏ బయోగ్యాస్ ఫ్యూయల్ అంటే చెప్తారు, ఆ స్మోక్ నుంచి కూడా మనకు లంగ్ క్యాన్సర్ రావడం పెరుగుతుంది. అండ్ ఆల్మోస్ట్ 60 to 80% ఆఫ్ female lung cancers are not related to smoking. It is all related to non-smoking lung cancers. So ఈ నాన్ స్మోకింగ్ లో మన హుక్కా కూడా ఉంటది. సో దాని నుంచి కూడా మనకు ఏ లంగ్ క్యాన్సర్ రావడం రిస్క్ పెరుగుతుంది. సో
స్మోకింగ్ ఇస్ ద ప్రైమరీ రిస్క్ ఫ్యాక్టర్, బట్ స్మోకింగ్ చేస్తే లంగ్ క్యాన్సర్ వస్తుందంటే కాదు. నాన్ స్మోకర్స్ లో కూడా మనకు లంగ్ క్యాన్సర్ అంటే రావచ్చు. అందుకే ఎవరికైనా క్రానిక్ సింప్టమ్స్ ఉంటే, కంటిన్యూస్ గా దగ్గు ఉంటే, ఆయాసం ఉంటే, లేదంటే దగ్గులో రక్తం వస్తే, లేదంటే ఆకలి తగ్గితే, లేదంటే ఛాతలో నొప్పి ఉంటే, అట్లా ఏదైనా క్రానిక్ సింప్టమ్స్ ఉంటే మీ నాన్